హాయ్ అండి. నమస్తే. కంది పచ్చడిని ఇలా ఒకసారి ట్రై చేయండి. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, ఒక కప్పు వరకు కందిపప్పును, అలాగే 4, 5 ఎండుమిర్చిని వేసి కందిపప్పు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తరువాత దీనిలో కొద్దిగా చింతపండును వేసి కందిపప్పు వేగిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత దీన్ని మిక్సీ జార్‌లో వేసి కొద్దిగా కొబ్బరి, అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ను వేసి, కొద్దిగా వాటర్‌ను యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టాలి. పచ్చడిని పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైన ఒక పాత్ర పెట్టి, ఒక స్పూన్ ఆయిల్ వేయాలి. తరువాత దీనిలో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, చిటికెడు ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపును వేయించాలి. వేయించుకున్న పోపును ముందుగా మిక్సీ పట్టిన పచ్చడిలోకి వేయాలి. అంతేనండి, టేస్టీగా ఉండే కంది పచ్చడి అయితే రెడీ అయ్యింది. ఇది రైస్ రోటీలోకి చాలా బాగుంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి.